ఇమాజిన్ ఎ ఫ్యాక్టరీ విచ్ రన్స్ 24/7 బట్ ఒక్క వర్కర్ కూడా ఉండడు అనమాట లోపల. అసలు నో లంచ్, నో బ్రేక్స్, నో సిక్ లీవ్స్, నో సాలరీస్, జస్ట్ మెషిన్స్ వర్కింగ్ ఇన్ పర్ఫెక్ట్ సింక్ అనుకోవచ్చు. సైన్స్ ఫిక్షన్ అనుకుంటున్నారా? కాదు, ఇది రియాలిటీ, ఆల్రెడీ జరుగుతుంది. చైనాలో డార్క్ ఫ్యాక్టరీస్ అనే ఒక ఆటోమేషన్ రెవల్యూషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈ రోజు మనం దాని గురించి క్లియర్ గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. చైనా ఒక టైంలో చీప్ లేబర్ తో మ్యానుఫ్యాక్చరింగ్ వరల్డ్ ని డామినేట్ చేసిన కంట్రీ ఇప్పుడు టోటల్ ఆటోమేషన్ కి షిఫ్ట్ అవుతుంది. ఫ్యాక్టరీస్ దట్ నెవర్ స్లీప్, నెవర్ టేక్స్ బ్రేక్ అండ్ నెవర్ డిమాండ్ సాలరీస్. ఈ ఆటోమేషన్ రెవల్యూషన్ తో బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ఏంటి అంటే బంగ్లాదేశ్, వియట్నాం లాంటి లేబర్ బేస్డ్ ఎకనామీస్ కి ఇది హ్యూజ్ డేంజర్. చైనా ఫుల్ ఆటోమేషన్ కి షిఫ్ట్ అవడం వల్ల ఇంపాక్ట్ ఏంటి అంటే మిలియన్స్ ఆఫ్ వర్కర్స్ జాబ్స్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ జాబ్ పర్స్పెక్టివ్ మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదా, ఇదంతా కూడా ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్. డార్క్ ఫ్యాక్టరీస్ ఆర్ లైట్ అవుట్ ఫ్యాక్టరీస్ అంటే కంప్లీట్లీ ఆటోమేటెడ్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నమాట. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రన్ అయిపోతుంటాయి. నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్ దీస్ ఫ్యాక్టరీస్ డోంట్ ఈవెన్ నీడ్ లైట్స్ బికాస్ హ్యూమన్ వర్కర్స్ అనే వాళ్ళే ఇక్కడ ఉంటారు కాబట్టి. ఏ రోబోటిక్స్ లాంటి టెక్నాలజీస్ ని యూజ్ చేసి 24/7 వర్క్ చేయగలిగే ఫ్యాక్టరీస్ ఇవి. నో సిక్ లీవ్స్, నో సాలరీ నెగోషియేషన్స్, నో హ్యూమన్ ఎర్రర్స్, జస్ట్ ప్యూర్ ఎఫిషియన్సీ అన్నమాట. వై చైనా ఇస్ మూవింగ్ టువర్డ్స్ ఆటోమేషన్ అంటే ఇప్పుడు డౌట్ వస్తుందేమో, చీప్ లేబర్ తో ఫేమస్ అయిన చైనా రోబోట్స్ మీద ఎందుకు డిపెండ్ అవుతుంది అనుకుంటున్నారు? రైజింగ్ లేబర్ కాస్ట్ వన్ ఆఫ్ ది రీజన్ అన్నమాట. లాస్ట్ డికేడ్ లో చైనాలో వర్కర్ వేజెస్ ఎక్కువైపోయాయి. సో కంపెనీస్ కి మాన్యువల్ లేబర్ కంటే ఆటోమేషన్ కాస్ట్ ఎఫెక్టివ్ గా అనిపిస్తుంది. అండ్ గ్లోబల్ కాంపిటీషన్, బంగ్లాదేశ్, వియట్నాం లాంటి కంట్రీస్ ఇంకా చీప్ లేబర్ ఆఫర్ చేస్తున్నాయి. చైనా కాంపిటీషన్ కి ముందు ఉండాలి అంటే ఆటోమేషన్ ని అడాప్ట్ చేసుకోక తప్పదన్నమాట. గవర్నమెంట్ పాలసీస్ కూడా అలాగే ఉన్నాయి. మేడ్ ఇన్ చైనా 2025 అనే ఇనిషియేటివ్ ద్వారా ఏఐ, రోబోటిక్స్ అండ్ స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఫారిన్ టెక్నాలజీ అండ్ మాన్యువల్ లేబర్ డిపెండెన్సీ తగ్గించడానికి చైనా వాళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ COVID-19 ఇంపాక్ట్. పాండమిక్ టైంలో హ్యూమన్ డిపెండెంట్ సప్లై చైన్ ఉన్న వల్నరబిలిటీస్ అన్ని ఎక్స్పోజ్ అయిపోయాయి. ఆటోమేటెడ్ ఫ్యాక్టరీస్ హవెవర్ ఏ క్రైసిస్ లో ఉన్నా కూడా స్మూత్ గా రన్ అయిపోతాయి. అంటే ఎంతటి పెద్ద ఉపద్రవం వచ్చినా కూడా ఆటోమేటెడ్ మెషిన్స్ అనేవి పని చేసుకుంటూనే పోతూ ఉంటాయి అనమాట. సో చైనాస్ ఆటోమేషన్ షిఫ్ట్ డెవలపింగ్ నేషన్స్ కి ఒక మేజర్ థ్రెట్ అని అనుకోవచ్చు. ఇంక్రీస్డ్ కాంపిటీషన్ అనమాట. అంటే ఏ పవర్డ్ చైనాస్ ఫ్యాక్టరీస్ లో ట్రెడిషనల్ ఫ్యాక్టరీస్ ని మించి ఎఫిషియన్సీ, కాస్ట్ విషయంలో కూడా బీట్ చేయగలరు. ఎందుకంటే మెషిన్స్ బాగా ప్రొడ్యూస్ చేస్తుంటే వన్ ఇన్వెస్ట్మెంట్ అంటే నెల జీతాలు అవసరం లేదు. ఒక్కసారి తెచ్చి మెషిన్ పెడితే ఆ ఫ్యాక్టరీలో ఇంకా అది తయారు చేస్తూనే ఉంటుంది, చైనాకి డబ్బులు వస్తూనే ఉంటాయి. అండ్ మాస్ జాబ్ లాసెస్ అనుకోవచ్చు. ఆటోమేషన్ పెరిగితే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, కన్స్యూమర్ గూడ్స్ ఇండస్ట్రీస్ లో లాక్స్ ఆఫ్ వర్కర్ జాబ్స్ అనేవి పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది. అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, లేబర్ బేస్డ్ ఎకనామీస్ లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గడం వల్ల ఎకనామిక్ స్లో డౌన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే జనాల చేతుల్లో ఎప్పుడైతే డబ్బులు ఉండవో జీడిపి గ్రోత్ రేట్ పడిపోతుంది అనమాట. అండ్ మైగ్రేషన్ క్రైసిస్, ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీస్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ లో పనిచేయడానికి వెళ్ళిన లాక్స్ ఆఫ్ మైగ్రెంట్స్ రోడ్డు మీద పడిపోతారు అనమాట ఈ ఆటోమేషన్ వల్ల. ఇది ఒక ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ అనేది క్రియేట్ చేసే అవకాశం. సో వాట్ ఇస్ ద సొల్యూషన్ అనేది మనం ఇక్కడ చూస్తే, ఈ ఆటోమేషన్ ఏజ్ లో డెవలపింగ్ నేషన్స్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఆటోమేషన్ ని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాల్సిందే. బంగ్లాదేశ్, ఇండియా లాంటి కంట్రీస్ ఆటోమేషన్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే క్యాపిటల్, గవర్నమెంట్ పుష్ ఖచ్చితంగా కావాలి. చైనా లాగా ర్యాపిడ్ ఆటోమేషన్ షిఫ్ట్ అనేది మనకి కుదరదు, కానీ స్లోగా ఈ ఛాలెంజెస్ ని అధిగమించి ఆటోమేషన్ సైడ్ వెళ్లాల్సిందే. ఎకనామిక్ డైవర్సిఫికేషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ బేస్డ్ ఎకనామిక్ సాఫ్ట్వేర్స్, ఏఐ డెవలప్మెంట్స్, సర్వీస్ సెక్టర్ లాంటి హై స్కిల్ ఇండస్ట్రీస్ మీద ఇది షిఫ్ట్ అవ్వాల్సిందే. కానీ హార్ష్ రియాలిటీ ఏంటి అంటే అందరికీ ట్రాన్సిషన్ పాసిబుల్ అవ్వదు. అడాప్ట్ అవ్వకపోతే అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అనేది పెరిగిపోతుంది. సో అసలు ఇదంతా కూడా నన్ను యాజ్ అ పర్సన్ గా నన్ను ఇవన్నీ ఎలా ఎఫెక్ట్ చేస్తాయని మనం కూడా ఆలోచించుకోవాలి కదా. సో అలా ఆలోచిస్తే ఏంటంటే ఈ ఆటోమేషన్ వేవ్ ఫ్యాక్టరీ వర్కర్స్ మాత్రమే కాదు, ఐటీ, ఫినాన్స్, ఈవెన్ క్రియేటివ్ ఇండస్ట్రీస్ ని కూడా ఇంపాక్ట్ చేయగలదు. ఫ్యూచర్ జాబ్ మార్కెట్ ఆటోమేషన్ వల్ల ఎలా చేంజ్ అవుతుందో తెలియదు. మీరు ఏఐ డ్రివెన్ వరల్డ్ లో రిలవెంట్ స్కిల్స్ నేర్చుకున్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆ స్కిల్స్ నేర్చుకోకపోతే మీరు అవుట్డేట్ అయిపోతారు, జాబ్లెస్ గా మిగిలిపోతారు. ఇదైతే ఫర్ షూర్. మీరనే కాదు, నేనైనా కానీ ఎవరైనా కూడా మనకి భయం అనేది ఖచ్చితంగా ఉండాలి.
ఉండాలి. అండ్ ఏఐ టూల్స్, ఏఐ డ్రివెన్ సాఫ్ట్వేర్స్ అనేవి మనం నేర్చుకోకపోతే ఫ్యూచర్ అనేది లేదు. ఒకప్పుడు ఎలాగైతే మనం ఇంటర్నెట్ రంగాన ఇంటర్నెట్ ని వాడడం అలా నేర్చుకున్నామో, ఇప్పుడు ఆ ఏఐ కూడా వన్ ఆఫ్ ది న్యూ నార్మల్ అయిపోవాలన్నమాట. సో ఈ ఆటోమేషన్ ఫ్యూచర్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ డార్క్ ఫ్యాక్టరీస్ అనేవి ఒక అడ్వాంటేజా లేదా మిలియన్స్ ఆఫ్ జాబ్స్ ని రిస్క్ లో పెడుతుందా? కామెంట్ సెక్షన్ లో మీ థాట్ షేర్ చేయండి. ఇంకా ఇటువంటి కెరీర్ ట్రెండ్స్ గురించి, టెక్నాలజీస్ గురించి ముందుగానే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ఐఎమ్ కృష్ణ, సైనింగ్ ఆఫ్. థాంక్యూ.